ఇక రాష్ట్ర ప్రజలంతా ఈ సంక్రాంతిని ఆనందంగా గడుపుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరికీ మంచి చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వచ్చే సంక్రాంతికి తమ ప్రభుత్వం తరపున సంక్రాంతి కానుక అందిస్తామంటున్న ఎమ్మెల్యే కొండబాబుతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ మొత్తం కూడా సంక్రాంతి శోభ అయితే సంతరించుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం కాకినాడ పట్టణంలో మొత్తం కూడా సంక్రాంతి భోగి మంటలు అయితే మాత్రం భోగి మంట ఉత్సాహంగా అయితే మాత్రం జరుపుకుంటారు. దీనికి సంబంధించి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఏదైతే ఉందో సంక్రాంతి పండుగను ఉద్దేశించి సంక్రాంతికి సంబంధించిన కోలాహలంలో కొండబాబు గారు అయితే పాల్గొన్నారు. సార్ చెప్పండి, సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటున్నారు? ప్రైమ్ నైన్ టీవీ వారికి, రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సంక్రాంతి పండుగ అండి. ఇది ఈరోజు సంక్రాంతి పండుగ చాలా ఆనందంగా సంతోషంగా గడుపుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పట్ల ఒక నమ్మకంతో ఉన్నారు ప్రజలు. నమ్మకం ఎలాగున్నప్పుడు కూడా ధైర్యం వచ్చిందండి ప్రజలకి. ముందుగా అధైర్యంతో బతికారండి గతంలో. ధైర్యంగా ఉన్నారు ఈ ప్రజలు. ఈరోజు సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా మన ఈ రాష్ట్రంలో పాడి పంటలన్నీ కూడా పుష్కలంగా పండాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా మేము కూడా ఈరోజు కోరుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు ఈరోజు ఏదైతే ప్రజలు అభివృద్ధి ఆశిస్తున్నారో అనుకున్నట్టుగా అభివృద్ధి జరగాలి. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో వారు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగాలి. ఆ విధంగా ప్రభుత్వం కూడా పనిచేసి పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రజలకి ఈరోజు సంక్రాంతి పండుగ ఈరోజు ఒక కుటుంబ పండుగ రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం, ధైర్యం అన్నీ కలిగింది. రాబోయే కాలం భవిష్యత్తులో ఏదైతే కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేర్చడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేసి కోరికలు నెరవేరుస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంక్రాంతి ఇది. మొత్తం సంక్రాంతి అంతా కూడా వైభవంగా జరగాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మీకు సంబంధించిన ఆదేశాలు సెలబ్రేషన్స్ ఏ విధంగా చేయాలని? ఇదివరకు యాక్చువల్గా చెప్పాలంటే సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు మీకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళు అండి. ఆనందంగా సంతోషంగా ఉండేవారు ప్రజలందరూ కూడా. సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళు 5 సంవత్సరాలు తీసేశారు దాన్ని. అదేవిధంగా క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు, రంజాన్ వస్తే రంజాన్ తోఫీ ఇచ్చేవాళ్ళు. పేదవాడు కూడా పండుగ జరుపుకోవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరికి కానుకలు ఇచ్చి చాలా వైభవంగా సంక్రాంతి ఈ కార్యక్రమం కూడా ప్రభుత్వ పరంగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలిసి మీకు అనేక కారణాలు, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఈరోజు అటువంటివన్నీ కూడా కొన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రజలకి మేలు చేయాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుగా పనిచేస్తుంది. రాబోయే కాలం భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకలితో ఎవరు ఉండకూడదండి. ఆకలితో ఉండకూడదని అన్నా క్యాంటీన్ పెడితే అవి తీసేశారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాం. అలాగే అంచులంచుగా ఉన్న ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కుటుంబంగా సంతోషంగా ఉండడం కోసం ఈ ప్రభుత్వం క్యాంటీన్ ద్వారా పేదలు కడుపు నింపుతున్నారండి. అదైతే వాస్తవం. డెఫినెట్గా బెదర్ మీకు అందరికీ తెలుసు. మీరు అన్నా క్యాంటీన్ ద్వారా ఒకసారి వెళ్ళి చూడండి. మేము ఓపెన్ చేస్తాం, మళ్ళీ ఎలా పనిచేస్తుందో కూడా మేము వెళ్ళి చూసుకుంటున్నాం. ఈరోజు బారులు తీరుతున్నారండి జనం. ఎంతమంది వచ్చి భోజనం చేస్తున్నారు మీరు చూస్తున్నారు. ఇంకా సరిపోవట్లేదు, అయినా మళ్ళీ దాన్ని బట్టి పెంచుతున్నాం మళ్ళీ అన్నీ కూడా. ఈరోజు అన్న క్యాంటీన్ల వల్ల ఈరోజు ప్రజల్లో ఒక ఆనందం, సంతోషం వ్యక్తం చేసి ఆకలి తీరుస్తుంది. అందుకే కోరుకున్నారండి ఈ ప్రభుత్వం రావాలని. ఎందుకంటే గతంలో ఉన్న అన్న క్యాంటీన్లు తీసేసిన 5 సంవత్సరాలు తీసినప్పుడు చాలా బాధపడ్డారు. ఇలాంటి అన్న క్యాంటీన్ కూడా తీసారా, అన్యాయం జరిగింది ఈ రాష్ట్రానికి, ప్రజలకు అన్యాయం జరిగిందన్న ఆలోచనతో అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా 10 ఓట్లు వేయించారండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా 10 ఓట్లు వేయించారు అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు. ఎందుకంటే బాబు కూటమి ప్రభుత్వం వస్తే అన్నా క్యాంటీన్ తెరుస్తారు, మనం భోజనం చేస్తాం అని ప్రచారం కూడా చేశారండి వాళ్ళు. ఈరోజు ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈరోజు ఇంకా చేయవలసింది చాలా ఉన్నాయి, చేసుకుంటూ వస్తున్నాం, మీరు చూస్తున్నారు. మీకు గెలుపునిచ్చిన కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ సిటీ వ్యాప్తంగా మీకు గెలుపునిచ్చిన ప్రజలు మీరు సంక్రాంతి సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? పండుగ ఏ విధంగా జరుపుకోవాలి? తెలుసు మీకు అందరికి కూడా, కాకినాడ ప్రజలు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో కోరికలన్నీ నెరవేర్చాలి.
ప్రభుత్వ పరంగా ఏదైతే చేయాలని ఆశిస్తున్నారో ఆ పనులన్నీ నేను చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చాలి. ఇప్పటికే పీస్ఫుల్ సిటీగా తీసుకొచ్చాం. మీ అందరికీ తెలుసు గతంలో స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ స్మార్ట్ సిటీ పనులు ఎన్నో చేసాం. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తారు. ఎక్కడెక్కడ ఆగిపోయినాయి పనులన్నీ కూడా ఇప్పుడు అన్నీ చెయ్యాలి, మళ్ళీ పూర్తి చేయాలి. స్మార్ట్ సిటీలో ఆ రోజు గంజా సిటీగా మార్చేశారు, రౌడీల సిటీగా మార్చేశారు, భూ కబ్జాల సిటీగా మార్చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లో అన్నీ అరికట్టామండి. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఆ విధంగా జీవితకాలం సంతోషంగా ఆనందంగా ఉండడం కోసం ఈరోజు కాకినాడ ప్రజలకి అన్ని విధాలుగా కొండబాబు అండగా ఉంటాడని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే పరిస్థితి కాకినాడ జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అయితే మాత్రం సంతోషంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మొత్తం కూడా కాకినాడ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.